హాయ్ అండి, వెల్కమ్ టు దీపా డిజైనర్ స్టూడియో. ఈరోజు వీడియోలో వచ్చేసి మనకు శారీస్ లాంగ్ ఫ్రాక్స్ లాగా ఎలా కన్వర్ట్ చేయించుకోవాలో చూపిస్తున్నా అండి. సో మన క్లయింట్ వచ్చేసి ఆస్ట్రేలియా క్లయింట్ అండి. తను కంప్లీట్ శారీస్ తీసుకొని వచ్చేసి దాన్ని డిజైన్ చేయమని ఇచ్చారు. సో మనం ఎలా డిజైన్ చేసామో మనకి ఈ వీడియోలో చూపిస్తున్నా అండి. సో ఇది వచ్చేసి ఎల్లో కలర్ శారీకి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చిందండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది. సో సో మనం ఫ్రంట్ పార్ట్ ఏం చేసామంటే బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో దాన్ని ఇలా కట్ వర్క్ షేప్లో డిజైన్ చేసామండి. హ్యాండ్స్ వచ్చేసి తను ఓన్లీ ఎల్బో హ్యాండ్సే కావాలన్నారండి. సో ఓన్లీ ఎల్బో హ్యాండ్స్ డిజైన్ చేసాము. అండ్ బ్యాక్ సింపుల్గా యూ నెక్ ఇచ్చామండి. అండ్ గేరా పార్ట్లో ప్లీట్స్ ఇచ్చామండి. సో అనదర్ డ్రెస్ ఈజ్ ఆరెంజ్ కలర్ శారీ, బ్లూ కలర్ బార్డర్ వచ్చిందండి. అండ్ కొంగు పార్ట్ ఏదైతే ఉందో ఆ కొంగు పార్ట్ని హాఫ్ సైడ్ ఇలా డిజైన్ చేసామండి. అండ్ లూప్స్ కూడా ఇలా పెట్టాము ఫ్రంట్ సైడ్. సో బ్యాక్ వచ్చేసి డ్రాప్ ఇచ్చాము. అండ్ ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ ఇచ్చామండి. గేరా దగ్గర ప్లీట్స్, గేరా వచ్చేసి ప్లీట్స్ ఇచ్చాము. ఐరన్ ప్లీట్స్ అండి ఇవి. సో ఇలా ఐరన్ ప్లీట్స్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే వేస్ట్ పార్ట్ దగ్గర ఏదైతే ఉందో కొంచెం లావుగా కనపడకుండా ఉండడానికి ఐరన్ ప్లీట్స్ పెడతామండి. సో అనదర్ ఫ్రాక్ ఈస్, సో ఇది వచ్చేసి కలంకారీ థీమ్ వచ్చిందండి, డాల్స్ థీమ్. సో దీనికి ఏం చేసాము అంటే కొంగు పార్ట్ ఏదైతే ఉందో ఆ డాల్స్ థీమ్ని ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ జాయిన్ చేసామండి. సో థీమ్ వచ్చేసి ఈ డాల్స్ థీమ్ మొత్తం ఇలా డిజైన్ చేసాము. దీనికి డీప్ నెక్ ఇస్తే ఏమవుతుంది అంటే డాల్స్ మొత్తం కట్ అయిపోతాయి అని చెప్పేసి ఫ్రంట్ ఓన్లీ బోట్ నెక్ ఇచ్చామండి. బ్యాక్ కూడా డ్రాప్, చిన్న బాదం షేప్ డ్రాప్ ఇచ్చామండి. అండ్ గేరా వచ్చేసి ప్లీట్స్ పెట్టాము. అండ్ అనదర్ ఫ్రాక్ ఈస్ ఎల్లోకి పికాక్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది అండి. బార్డర్ కూడా పికాక్ గ్రీన్ బార్డర్ వచ్చింది. సో అన్ని ప్లీట్సే అవుతున్నాయి అని చెప్పేసి దీన్ని కలీస్ లాగా కట్ చేసామండి. అండ్ బాడీ వచ్చేసి హాఫ్ పార్ట్ బ్లౌజ్ పీస్ యూజ్ చేసాము. అండ్ హాఫ్ వచ్చేసి గేరాకి ఏదైతే యూజ్ చేసామో అదే యూజ్ చేసామండి. ఫ్రంట్ బోట్ నెక్ ఇచ్చాము. అండ్ బ్యాక్ వచ్చేసి డ్రాప్ ఇచ్చామండి. సో గేరా వచ్చేసి కలీస్ లాగా కట్ చేసాము. అండ్ కింద బార్డర్ జాయిన్ చేసామండి. సో ఇలా కలీస్ లాగా కట్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే వేస్ట్ దగ్గర లావుగా కనపడకుండా ఉండడానికి కలీస్ లాగా కట్ చేసుకోవచ్చు అండి. లేదు అంటే అంబ్రెల్లా అయినా కట్ చేసుకోవచ్చు. బట్ దీనికి బార్డర్ వచ్చింది కాబట్టి మనం కలీస్ కట్ చేసామండి. అండ్ అనదర్ ఫ్రాక్ ఈజ్ గ్రే కలర్ అండి. సో ఇది కూడా కలీస్ లాగానే కట్ చేసామండి. కలీస్ లాగా కట్ చేసాము. అండ్ బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో అది బాడీకి జాయిన్ చేసాము. అండ్ డీప్ నెక్ ఇచ్చామండి దీనికి. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి గేరాకి ఏదైతే యూజ్ చేసామో అదే ఇక్కడ మనం ఫ్రంట్ నెక్ దగ్గర డిజైన్ చేసాము. అండ్ బార్డర్ కూడా జాయిన్ చేసాము. బ్యాక్ వచ్చేసి సేమ్ డ్రాప్ షేప్ అండి. సో అన్ని శారీస్ కూడా బాగా కన్వర్ట్ అయ్యాయండి. చాలా బాగా డిజైన్స్ అన్ని చాలా బాగా కన్వర్ట్ అయ్యాయి. సో మీరు కూడా ఇలా ఏమైనా డిజైన్ చేయించుకోవాలి అని అనుకుంటే ఒకసారి దీపా డిజైనర్ స్టూడియోని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.